అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీ మీద ఒక స్త్రీ చెడు దృష్టి ఉంది. లోకంలో చెడు దృష్టి అనేది ఒక రాజును కూడా పిచ్చకడ చేయగల శక్తి కలది. మీ మీద, మీ సంపద మీద ఆ స్త్రీ ఏడుస్తుంది. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం, అప్రమత్తంగా ఉండండి. ఈరోజు ఎటువంటి నరదృష్టి అనేది మీకు తగలకుండా ఉండాలంటే మాత్రం మీరు దోష నివారణ పరిహారం తప్పకుండా చేపట్టాలి. దాని కొరకు ఒక తమలపాకునైతే తీసుకోవాలి. దాన్ని శుభ్రంగా కడిగా ఆరబెట్టిన తర్వాత తమలపాకు మీద గంధము లేదా సున్నము లేదా పసుపుతోటి మరి చక్కగా రావి చెట్టు పుల్లతోటి మరి కాండం దగ్గర తమలపాకు యొక్క ఆకు యొక్క కాండం దగ్గర ఓం అనే అక్షరం రాసి ఆ తర్వాత కింద శ్రీం అనే అక్షరం రాసి అమ్మవారి ఫోటో ముందు ఉంచి పూజించాలి. దాంట్లో మధ్యలో గనక రూపాయి బిళ్ళను ఉంచి పూజించినట్లయితే గనక మీకు దాంతో పాటు నరదృష్టి తొలగించబడడంతో పాటు మీకు ఖచ్చితంగా ధనలక్ష్మి యోగం కూడా కలుగుతుంది. అంటే అప్పుల బాధ ఏమన్నా ఉన్నా కూడా అది వెంటనే తీరిపోతుంది. మీకు సమస్యలన్నీ కూడా చక్కగా తొలగడం అనేవి ప్రారంభమైపోతాయి. ఇక మీ సమస్యలు వాటంతటే అవే పరిష్కారం అవ్వడం అనేది సంభవం అవుతుంది. ఈ విధంగా గనక మీరు 3 రోజుల పాటు, ఈ రోజు నుండి 3 రోజుల పాటు చేసినట్లయితే గనక మీకు ఖచ్చితంగా మీకు లక్ష్మీ కటాక్షం కలిగి మీకు ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా తొలగించబడడం అనేది జరుగుతుంది. ఆచరణల ప్రసంగంలలో నిశ్శబ్దత అనేది, తీపి అనేది రావడం కూడా సంభవం అవుతుంది. ఈ రోజు రాశి వారి పని శైలి యొక్క వైవిధ్యం పనికి అనుబంధాన్ని నిర్వహిస్తుంది. పని రంగంలో కూడా ఒక పెద్ద అవకాశం మీకు రాబోతుంది. ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా సహకారిగా అయితే మీకు ఉంటుంది. రంగంలో కొత్త అవకాశాలు అయితే మీకు చాలా బాగా కలిసి వస్తాయి. ప్రతికూల ఆలోచన నుండి దూరంగా ఉండాలి. జీవితంలో సానుకూల ఆలోచనలను మీరు కలిగి ఉండాలి. పాజిటివిటీగా మాత్రమే మీరు ఆలోచించాలి. ఇక వ్యాపారాల్లో ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి సాయం మీకు ముందు నుండి అయితే లభిస్తుంది. ఒక వ్యక్తి సహకారం అందటం వల్ల లాభం కూడా చేకూరుతుంది. ప్రమోషన్ గురించి ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటారు. పని ప్రాంతాలలో ఉన్నటువంటి చెళ్లను ఈరోజు తొలగించుకునే ప్రయత్నాలు కూడా చేస్తారు. మంచి మంచి అవకాశాలు అయితే మీకు లభిస్తాయి. ఈరోజు రాష్ట్రాల్లో మాత్రము మరి కొందరు వ్యక్తులు కూడా మిమ్మల్ని చూసి ఈరోజు మీ వైపు ఆకర్షితులు అవుతారు. వింత వినోదాలకు హాజరవుతారు. ఆహ్లాదకరమైనటువంటి స్థలాలకు వెళ్ళడానికి ప్లాన్లు కూడా చేసుకుంటూ ఉంటారు. ఈరోజు కొత్త మరి ఆలోచనలు అనేవి విద్యార్థులలో రావడం అనేది జరుగుతుంది. విజయం వైపుకు కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు మీ భాగస్వామితో కలిసి పనిచేసే అవకాశం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. విదేశీ దేశాల పర్యటనకు వెళ్లే అవకాశం లభిస్తుంది. స్నేహితులతోటి ఉత్తేజకరమైన ప్రయాణానికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఈ రోజు రాశివారిలో మాత్రం కొంతమంది వ్యక్తుల అనవసరమైన విషయాలలో దరిచేరకుండా ఉండాలి. వారికి సూచనలు సలహాలు ఇచ్చేటటువంటి పరిస్థితి నుండి బయటకు రావాలి. లేకపోతే మాత్రం హాని కలుగుతుంది. కొంతమంది సహకారంతో ఈ రోజు ప్రాజెక్టులలో పేరు పొందే అవకాశం మీకు లభిస్తుంది. మీకు చాలా బాగా లాభం అనేది వస్తుంది. మరియు ఈ రోజు సహనము మరియు సంయమనంతో పనులు చేసినట్లయితే గనక విద్యార్థులు విజయం వైపుకు కదులుతారు. ప్రవర్తన నుండి తొందరపాటు మరియు నిర్లక్ష్యాన్ని అయితే తొలగించడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు త్వరగా శుభవార్త అందుకోబోతున్నారు. ఈ రోజు రాశివారు చేసిన ప్రతి పనిలో కూడా మెప్పును పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తగిన చర్యలు తీసుకోవడం చాలా బాగా అవసరం అవుతుంది. ప్రశాంతంగా ఉండటం అనేది చాలా అవసరము. తొందరపాటు మరియు కోపాన్ని అయితే ఖచ్చితంగా ఈ రోజు రాశివారు అయితే నియంత్రించాలి. లేకపోతే గొడవలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అవకాశం కోసం వేచి ఉంటారు. సంబంధాలలో స్పష్టత అనేది పెరుగుతుంది. దేశీయ విషయాలపైన ఆసక్తి అనేది ఉంటుంది. ఈ రోజు రాశివారు ప్రియమైన వారి లోపాలను విస్మరిస్తారు. ప్రేమ విశ్వాసాన్ని గెలుస్తుంది. కొత్త వ్యక్తుల నుండి దూరంగా ఉండండి. మనసు యొక్క సంబంధాల్లో పరస్పర విశ్వాసాన్ని కొనసాగించండి. సంబంధాల్లో అప్రమత్తంగా ఉండండి. భావోద్వేగాన్ని అరికట్టండి. ఆశ్చర్యం పొందడం మీ వంత అవుతుంది. ప్రియమైన వారితో కలిసి మీరు ఉంటారు. సంబంధాలలో ఉత్సాహం అనేది పెరిగిపోతూ ఉంటుంది. కుటుంబంలో ఆనందం అనేది రావడం జరుగుతుంది. పరిస్థితులు సానుకూలంగా మారుతాయి. కుటుంబ సభ్యుల నుండి అభిమానాన్ని అయితే పెంచుకుంటారు. ప్రైవేటు సబ్జెక్టుల్లో మరి చాలా జాగ్రత్త అనేది చాలా అవసరం అవుతుంది. ఈ రోజు ప్రేమలో సహనం అనేది అవసరం అవుతుంది. మీరు ఈ రోజు కుటుంబంతో సంతోషంగా ఉండాలి అనేటటువంటి ఆలోచనలు, పాజిటివ్ ఆలోచనలు ఉండటం అనేది జరుగుతుంది. ఉదయం పూట లేచి సూర్య భగవానికి సూర్య నమస్కారాలను చేయాల్సి ఉంటుంది. మరి సూర్య భగవానికి అర్ఘ్యం సమర్పించట కారణంగా
మీకు చాలా శుభాలు అనేవి కలుగుతాయి. దాంతోపాటు మీకు చక్కని సమయం అనేది గడపడం కూడా జరుగుతుంది. దాంతోపాటు మీ భార్య భర్తల మధ్య అనుబంధం పెరిగిపోతుంది. నూతన మరియు పనులు చేయడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. లక్కీ సంఖ్య చూసినట్లయితే 47, లక్కీ కలర్ అయితే మరి మెరూన్. పరిహారంలో రామాలయాన్ని దర్శించుట, శ్రీరామనామ స్మరణము చేయుట మరి రాశి వారికి చాలా శుభప్రదంగా శుభదాయకంగా మరి ఉండటం అనేది జరుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.